సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఇక్కడ కుమారుడు చనిపోయాడు. ఇంకా కుమారుడు చనిపోతే ఏంటి ఇంకా ఆధారం? ఆవిడ జీవనోపాధి ఎట్లా జరుగుతుంది, ఎట్లా పోషింపబడుతుంది? తనకెవరు లేరు. ఉన్న భర్త చనిపోయాడు, చేతికి వచ్చిన కొడుకు అందుకుంటాడులే, తన ద్వారా ప్రతిదినము కావాల్సిన ఈవులన్నింటినీ కూడా సంపాదించుకోవచ్చు అనుకున్న సమయంలో కుమారుడు కూడా చనిపోయాడు. ఇది తన బాధ. పాడి మీద తన కుమారుని ఎత్తుకొని పూడ్చిపెట్టడానికి